హైదరాబాద్ కూకట్పల్లి కల్తీ కల్లు మృతుల సంఖ్య 3కు చేరింది. ఇందిరా హిల్స్కి చెందిన నారాయణమ్మ, శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన తులసిరామ్, చాకలి బొజ్జయ్య ఇవాళ చికిత్స పొందుతూ మృతి చెందారు. సాయి చరణ్ కాలనీలో మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు కల్లు కాంపౌండ్ వద్ద స్థానికులు ఆందోళన చేస్తున్నారు. కాంపౌండ్ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. కూకట్పల్లి పరిధిలో కల్తీ కల్లు బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే మృతుల సంఖ్య 3కు చేరుకుంది. ఇది అనధికారికం. ఎందుకంటే చాలా మంది హాస్పిటల్స్కి వెళ్లకుండా ఇంటికే పరిమితం అయిపోయారు. కల్తీ కల్లు తాగి వాంతులు విరేచనాలు చేసుకుంటూ ఇంట్లోనే ఉండిపోయారు. ఇప్పటికే 13 మందిని గుర్తించి పరిస్థితి విషమంగా ఉండడంతో నిమ్స్ హాస్పిటల్కు తరలించారు. వాళ్ళు చికిత్స పొందుతున్నారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సో ఒక కల్తీ కల్లు బాధితురాలు చనిపోయింది. వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కూడా ఉన్నారు. ఎవరు చనిపోయారు? ఎప్పుడు తాగిందాము? మా అత్తగారు ఆదివారం నాడు తాగింది సార్. ఆదివారం నాడు మధ్యాహ్నం తెచ్చుకుంది 12 గంటలప్పుడు. సో ఒకసారి ఆడికే వెళ్తున్నారండి కళ్ళు దుకాణం కాడికి. ఆ కళ్ళు దుకాణంలో 3 బాటిల్ తెచ్చుకుంది. అది మధ్యాహ్నం తాగింది. నైట్ తిన్నాము, పడుకున్నాం. మిడ్ నైట్ నుంచి మోషన్స్, వామిటింగ్ అయినాయి. సోమవారం నాడు నేను హాస్పిటల్ తీసుకెళ్ళా, గాంధీ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడికి లూజ్ మోషన్స్. లాస్ట్కి 10ంటికి మడిచి ప్రాణం దక్కల. 10ంటికి చనిపోయింది సోమవారం నాడు. దీని అన్నిటికీ కారణం ఏంటంటే ఇక్కడ చేసిన కల్తీ కళ్ళు వల్లనే. ఈ కళ్ళుని ఒకరికొకరు డెవలప్ చేస్తున్నారు, కానీ ఈ గవర్నమెంట్ వ్యతిరేకత అన్ని చేస్తుంది. కానీ కళ్ళు తాగిన తర్వాత తనకు కంటిన్యూస్ గా వాంతులు విరేచనాలు ఉన్నాయి. అంటే ఎప్పుడైనా ఉండేదా ఇట్లా కళ్ళు తాగిన తర్వాత? కళ్ళు తాగిన తర్వాత ఇంతమంది ఎప్పుడూ లేదు. అంత తాగుతూనే ఉంటది. ఆ రోజు తెచ్చుకొని తాగింది. నాకు 2 మనుషులు చేసే పని చేసిద్ది, ఆ హోటల్లో పని చేసిద్ది. ఎవరైనా వీడియో చూసేవాళ్ళు, హోటల్లో చేసేవాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారో ఆలోచించండి. ఈ కల్తీ కళ్ళు ఇక్కడ ఈ నా కొడుకులు ఇట్లా తయారు చేయబట్టే ఇక్కడ మానవసరం నిండు ప్రాణాలు పోయి. నాకు 3 పిల్లలను చూసుకునే మడిచామా, ఆమె నా చేతి కింద లేకపోయింది. నాకు పెద్ద దిక్కు ఆమె లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలా? ఈ కల్తీ కళ్ళు తయారు చేసే నా కొడుకులను ఎవరైనా కానీ చేపించే వాళ్ళని, ఎవరు కాళ్ళు కద్ద చొక్కాలు వేసుకొని లేదంటే రాజకీయ నాయకులు ఇంటికి తిరగడం కాదు. ఇక్కడ ఇటువంటి కల్తీ లేకుండా ఇవన్నీ ఎవడో మాట్లాడు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి తిరగడం, డప్పాలు కొట్టుకోవడం కాదు. నిండు ప్రాణం పోయింది. ఎవడన్నా మాట్లాడగలడా? ఎవడో ఏం చేయలేడు. ఇప్పుడు మా అత్తగారే చనిపోయింది. ఆమెకు ఎవరు మొగదిక్కు లేరు. ఎవరు లేక అనాథనయ్యి తీసపోయి ఆడ కాష్టం చేసి వచ్చిన నాకు ఇక్కడ సీజ్ చేసినటువంటి కళ్ళు కాంపౌండ్ లోనే వీళ్ళ అత్తగారు అని చెప్తున్నటువంటి నారాయణమ్మ కళ్ళు తీసుకొని వెళ్లారు. ఇంట్లో తాగిన తర్వాత 2 బాటిల్స్ తాగిందని చెప్తున్నారు. ఆ తర్వాత నుంచి వాంతులు, విరేచనాలు. స్వచ్ఛందంగా ఎవరైతే ఈ సీజ్ అయినటువంటి కాంపౌండ్స్ 3 ఉన్నాయో, అంటే లోకల్ గా చెప్తున్నటువంటి ప్రకారం 3 గుళ్ళ పరిధిలో ఉండేటువంటి కాంపౌండ్స్ దగ్గర ఎవరైతే కళ్ళు తాగినటువంటి వాళ్ళు ఉన్నారో, వాంతులు విరేచన బారిన పడి ఉంటే వాళ్ళు వెంటనే హాస్పిటల్స్కి వెళ్ళడం మంచిదని ఇప్పటికే వైద్యులు సూచిస్తున్నారు. స్థానికులు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ విశ్వపాల్తో రవికుమార్, NTV, HMT హిల్స్ నుంచి.